ఛానల్ ప్రియా వినయ్ అండ్ వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈరోజు వీడియో ఏంటంటే ప్రజెంట్ అయితే నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను. రేపు మా అవ్యూది ప్లే స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో మా అక్క ఇంకా అవ్యూ అయితే డ్యాన్స్ చేయబోతున్నారు. ఈరోజు డ్యాన్స్ రిహార్సల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మేము ప్రజెంట్ వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాము. మా అవ్యూ ఇంకా అక్క డ్యాన్స్ ఎలా చేస్తారో మీరు కూడా చూసేయండి ఈ వీడియోలో. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో, ఇంకా మా అవ్యూ ప్రిపేర్ అయిపోతున్నాడు స్కూల్కి వెళ్ళడానికి. ఓకే, గోయింగ్ టు స్కూల్. రెడీయా? డాడీ. బ్యాగ్ ఎవరిది? మమ్మీది. ఓకే, నీ షూస్ ఎక్కడ? కొత్త షూస్ అక్కడ ఉన్నాయి. కమాన్, షూస్ వేసుకో అవ్యూ. డన్. సో ఇంకా టిఫిన్ చేసేసి మేమైతే స్టార్ట్ అవుతున్నాము ఫంక్షన్ హాల్లో అన్నమాట. డ్యాన్స్ రిహార్సల్స్ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక 15 మినిట్స్ అంతే. కానీ ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది. ఈ సమ్మర్లో నిజంగా బయటికి వెళ్ళడమే మస్తు కష్టం. ఆ ఎండను చూసి ఫస్ట్ భయపడాల్సి వస్తుంది. కానీ ఇంకా వెళ్ళాల్సి వచ్చినప్పుడు తప్పదు కదా. అందుకే ఒక వాటర్ బాటిల్ని అయితే పక్కా క్యారీ చేయాలి, లేదంటే ఈ ఎండకి ఫుల్ డిహైడ్రేషన్ అవుతుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా మేమైతే రీచ్ అయిపోయాము. మా వ్యూ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు. ఇంకేం చేస్తాడో చూడాలి. ఇంకా ఇదే అన్నమాట ఫంక్షన్ హాల్ అయితే. ఇంకా వీళ్ళైతే మా వ్యూ టీచర్స్ అన్నమాట. రేపటి ఈవెంట్ కోసం డిస్కస్ చేస్తున్నారు. పైన అంట రిహార్సల్స్. సో ఇప్పుడైతే పైకి వెళ్దాం. మేము వెళ్ళేసరికి కొంతమంది పిల్లలు అయితే ఉన్నారు. ఇంకా వాళ్ళైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళు చేస్తుంటే నాకు భలే క్యూట్ అనిపించింది. కానీ సాంగ్స్ యూట్యూబ్లో యాడ్ చేస్తే కాపీరైట్ పడుతుంది కదా, అందుకే సాంగ్స్ అయితే యాడ్ చేయడం లేదు. వాళ్ళు ఏం సాంగ్స్కి డ్యాన్స్ చేస్తున్నారో ఆ మూమెంట్స్ని బట్టి మీరు ఈజీగా గెస్ చేసేయచ్చు. ఇంకా మేమైతే అలా కూర్చున్నాము. ఇంకా ఇక్కడైతే టీచర్ వాళ్ళకి డాన్స్ స్టెప్స్ నేర్పిస్తుంది. అసలే పిల్లలు అంటే చాలా ఓపికగా నేర్పించాలి, కానీ ఒక్కొక్కరు భలే క్యూట్గా చేస్తున్నారు. చాలా డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. మంచి మంచి సాంగ్స్ సెలెక్ట్ చేశారు. కొన్ని ఫోక్ సాంగ్స్, ఇంకా కొన్ని మూవీ సాంగ్స్. ఆ సాంగ్ హూక్ స్టెప్ చూస్తే మీరు సాంగ్ని ఈజీగా గెస్ చేసేయచ్చు. ఇంకా స్పెషల్ పర్ఫార్మెన్స్ అంటే మదర్ అండ్ సన్ డ్యాన్స్, ఇంకా ఫాదర్ అండ్ డాటర్ డ్యాన్స్ అంట. వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటే నాకు నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. నిజంగా నేను కూడా ఏదైనా కాంపిటీషన్ ఉంది అంటే నేను నా ఫ్రెండ్స్ పార్టిసిపేట్ చేసేది. ఎంతైనా స్కూల్ మెమరీసే వేరు. అసలు ఆ డేస్ నిజంగా మళ్ళీ రావు. ఇప్పుడు అందుకే నేను ఈ మెమరీస్ కోసం ప్రతి ఒక్కటి వీడియో తీసుకున్నా. కానీ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. స్కూల్స్లో అయితే ఎల్లో డే అంట, పర్పుల్ డే అంట, ఫుడ్ ఫెస్టివల్ అంట, ఇలా చాలా సెలబ్రేట్ చేస్తున్నారు. మాకు అసలు అప్పుడు ఇట్లాంటివి ఏం లేవు. స్కూల్లో రిబ్బన్స్ లేకపోయినా, నెయిల్స్ కట్ చేసుకోకపోయినా పనిష్మెంట్ ఉండేది. సో ఇంకా ఇప్పుడైతే లంచ్ బ్రేక్ అన్నమాట. సో పిల్లలైతే అందరు లంచ్ చేస్తున్నారు. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. సో ఇక్కడ నేను వెళ్ళిన వేరే విశేషం ఏంటంటే కరెంట్ కూడా పోయిందన్నమాట. కరెంట్ లేదు, ఫుల్ ఉడకపోస్తుంది. సమ్మర్ కష్టాలు.
ఇంకా ఉడకబోతకి నాకైతే ఎప్పుడెప్పుడు ఇంట్లో పడితే బాగుంటా అనిపించింది. కానీ ఇంకా మా అక్క వాళ్ళ డ్యాన్స్ ప్రాక్టీసే స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ వీళ్ళదే డ్యాన్స్ ఉంటుంది. సో ఇంకా పవర్ వచ్చాక వీళ్ళైతే డ్యాన్స్ స్టార్ట్ చేశారు. ఒకటేదో హిందీ సాంగ్, ఇంకా తెలుగులో రీసెంట్ ఫేమ్ సాంగ్ ఉంది కదా, అమ్మ సాంగ్, అదన్నమాట. నేనైతే మొత్తం మా అవ్యూ మీదనే ఫోకస్ చేసిన, ఎట్లా డ్యాన్స్ చేస్తాడో ఏమో అని. ఎందుకంటే అందరికన్నా మా అవ్యూనే చిన్న అన్నమాట అక్కడ. ఇంకా మా అక్క వాళ్ళకు కూడా చాలా గ్యాప్ తర్వాత డ్యాన్స్ చేసేసరికి కొంచెం నీ పెయిన్స్ వచ్చాయి. కానీ ఇంకా పిల్లల కోసం కొంచెం కష్టమైన ఇష్టంగా చేస్తాం కదా, మళ్ళీ ఇట్లా మూమెంట్స్ అండ్ డ్యాన్స్ చేసే ఛాన్స్ ఎందుకు వస్తుంది. మళ్ళీ ఇంకా 3 days నుండి ప్రాక్టీస్ చేస్తున్నారంట. 2 takes తర్వాత లాస్ట్ది బాగా చేశారు. మంచిగా మా అవి అయితే మస్తు ఎంజాయ్ చేస్తాడు. నేను వీడియో చేసేటప్పుడు నిజంగా మస్తు నవ్వుకున్నా. ఎట్లా చేస్తాడో మీరే చూడండి. అస్సలు ఆగట్లేదు మా అక్కకి. ఇంకా ఈ బాబు డ్యాన్స్ చేసి బాగా అలసిపోయిందంటే ఇంక వచ్చి కూర్చున్నాడు. డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే అయిపోయింది మా అక్క వాళ్ళది. ఇంకా నెక్స్ట్ వెళ్ళడమే ఇంటికి. అప్పటి నుండి మా అవ్యూని వెళ్ళి పిల్లల దగ్గర కూర్చోపో అవ్యూ అంటే అస్సలు వెళ్ళలేదు. ఇంక ఇంటికి వెళ్ళే మూమెంట్లో వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని ఆడుతున్నాడు. ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యాం. అప్పటికే టైం 1:32 అవుతుంది. ఎండ అయితే మిలమిల మెరిసిపోతుంది. ఈ సమ్మర్లో ఎటైనా బయటికి వెళ్ళి ఇంటికి వస్తే అమ్మయ్య ఇక ఫుల్ రిలీఫ్ అనిపిస్తుంది. సో మా వ్యూ యాన్యువల్ డే డాన్స్ ప్రాక్టీస్ రిహార్సల్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడే ఇంటికి వచ్చాం. రేపు ఫైనల్. ఏంట్లా డిస్టర్బ్ చేస్తా ఏంటి జుట్టా? సరే పోనీ. సో మా వ్యూ డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే అయిపోయింది. రేపే అన్నమాట యాన్యువల్ డే. సో రిహార్సల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడే ఇంటికి వచ్చాము. మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తా వ్లాగ్. సో ఓకే బాయ్ గైస్. నేనైతే ఇప్పుడే పడుకొని లేచాను. సో ఇది నెక్స్ట్ డే బ్లాగ్ కంటిన్యూషన్ అన్నమాట. ఇప్పుడైతే టైం 4 అవుతుంది. 5 o'clockకి అవ్యూ యాన్యువల్ డే స్టార్ట్ అవుతుంది. మన ఫంక్షన్ హాల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అన్నమాట. సో రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడైతే రెడీ అవుదాం. చలో. నేను రెడీ అవుతుంటే నన్ను రెడీ చేస్తాట. నేను రెడీ చేస్తే బట్ అవ్యూ అంటే అసలేనట్లే నా ఫేస్కేమో ఇంత పౌడర్ పూసిండు. ఇంకా మా అక్క వాళ్ళకైతే నావీ బ్లూ వేసుకోమన్నారంట డ్రెస్ కోడ్. పిల్లలకైతే వైట్. ఇంకా మా అవ్యూకి అన్నీ చిన్నగా అయిపోయినా అని చెప్పి బిఫోర్ డేనే మా అక్క షాపింగ్ చేసి వచ్చింది. వైట్ షర్ట్ తీసుకుంది ఒకటి. ఇక కొత్త డ్రెస్ అని చెప్పేసి మా అవ్యూ నైట్ అంతా డ్రెస్ వేసుకుని ఉన్నాడు. అవ్యూ అంటే అస్సలు ఇప్పలే. సో ఇంకా రెడీ అయితే అయ్యాము. కాసేపు అయ్యాక ఫంక్షన్ హాల్కి అయితే స్టార్ట్ అవుతాం. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా అవ్యూకి ట్రైపాడ్ కావాలంటే నేను ట్రైపాడ్ ఇస్తలేనని అలిగిండు. ఇవ్వడమంటే అస్సలు చూడట్లే. ఇంకా సో ఇంకా మేమైతే ఫంక్షన్ హాల్కి రీచ్ అయిపోయాము. ఇప్పుడు పైకి వెళ్ళి డెకరేషన్ ఎలా చేశారో చూద్దాం. సో ఇలా ఎంట్రన్స్లో బెలూన్స్ అయితే పెట్టారు. వెనుక ఫ్లెక్సీ కనిపిస్తుంది కదా, వాళ్ళే అన్నమాట స్కూల్కి డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్. అసలు నేను అంతా చెప్పాను కానీ ప్లే స్కూల్ అంటున్నా కానీ స్కూల్ నేమ్ అయితే చెప్పలేదు కదా. ఐరిస్ బ్లూ స్కూల్ అన్నమాట. సో ఇంకా బెలూన్స్ దగ్గర అయితే కొన్ని పిక్స్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇంకా లోపలికి అయితే వెళ్ళాం. ఇంకా అప్పుడే కదా ఇంకెవ్వరు రాలేదు, కొందరే ఉన్నారు.
టోకెన్ ఇచ్చారన్నమాట స్నాక్స్ తెచ్చుకోవడానికి. వెళ్ళి టోకెన్ చూపిస్తే మనకి స్నాక్స్ ఇస్తారు. ఇప్పుడు వెళ్ళి స్నాక్స్ తెచ్చుకుందాం. స్నాక్స్ తెచ్చుకుందామా? ఓకే. ఇంకా మేమైతే స్నాక్స్ తెచ్చుకోవడానికి కిందికి వెళ్తున్నాము. కిందికి వెళ్ళి ఇంకా స్నాక్స్ అయితే తెచ్చేసుకున్నాం. చూద్దాం ఏమి ఇచ్చారో. సో మనకి స్నాక్స్ అయితే సమోసా ఇచ్చారన్నమాట. అండ్ ఈరోజు యాన్యువల్ డేకి చీఫ్ గెస్ట్ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్ గారిని ఇంకా తన వైఫ్ మనాలి ఠాకూర్ గారిని ఇన్వైట్ చేశారు. సో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసేయండి ఇంకా మీరు కూడా నాతో పాటు. స్పీచెస్ తర్వాత మనం ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా గణపతి సాంగ్తోనే స్టార్ట్ చేస్తాం కదా. సో గణపతి సాంగ్తో డ్యాన్స్ స్టార్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఈ పిల్లలు స్కూల్ యూనిఫామ్తో డ్యాన్స్ చేస్తున్నారు. కొందరు బాగా చేస్తున్నారు, కొందరేమో స్టేజ్ ఫియర్తో మమ్మీ డాడీ అని ఏడుస్తున్నారు పాపం. ఇంకా నెక్స్ట్ ఈ క్యూట్ లిటిల్ ఏంజల్స్ చిన్ని చిన్ని ఆశ ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ మీద డాన్స్ చేస్తున్నారు అన్నమాట. ఎంత క్యూట్ ఉన్నారో, నాకైతే భలే క్యూట్ అనిపించింది వాళ్ళని చూస్తుంటే. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నెక్స్ట్ వీళ్ళు చేస్తున్న సాంగ్ వచ్చేసి బుట్టబొమ్మ సాంగ్ అన్నమాట. నిజంగా వీళ్ళ కాస్ట్యూమ్స్ అయితే సాంగ్కి తగ్గట్టు సూపర్గా వేసుకున్నారు. మళ్ళీ యాన్యువల్ డే కోసం ఓన్లీ 3 days డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారంట. వాళ్ళ ఎనర్జీ వేరే లెవెల్ అసలు. సాంగ్ అయిపోగానే మళ్ళీ కాస్ట్యూమ్స్ చేంజ్ చేసి వేరే సాంగ్కి రెడీ అవుతున్నారు. ఇక్కడ మనాలి ఠాకూర్ గారు అయితే వచ్చారు, కొంచెం లేట్గా వచ్చారన్నమాట. ఇంకా తనే ప్రోగ్రామ్ని ఇనాగరేట్ చేశాక కొన్ని స్పీచెస్ అలా జరిగాయి. ఇప్పుడు ఇంకా మా అక్క వాళ్ళ డ్యాన్సే అన్నమాట. సో అందుకే స్క్రీన్ పైన వాళ్ళ పిక్స్ డిస్ప్లే చేస్తున్నారు. మా వ్యూ కాసేపు దాకా డాన్స్ బాగానే వేసాడు. ఇంకా ఎప్పుడైతే డిస్ప్లేలో పిక్స్ చూసాడో కథం ఇంకా అప్పటి నుంచి మమ్మీ పిక్స్ మన పిక్సే మమ్మీ అని చెప్పేసి అటు చూస్తున్నాడు. నాకు భలే మస్తు నవ్వొచ్చింది.
అక్కడ చూడండి డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ లేదు, ఇక అక్కడ స్క్రీన్ పైన వచ్చే పిక్సే చూస్తుండు. ఇంకా మా అక్క వాళ్ళ డ్యాన్స్ అయితే అయిపోయింది. ఇంకా ఈ పిల్లలు చేసేది ఫోక్ సాంగ్ అన్నమాట. ఆ సాంగ్ ఉంది కదా, రాను బొంబాయికి రాను, ఆ సాంగ్. ఇప్పుడు ఫాదర్ అండ్ డాటర్ డ్యాన్స్ అన్నమాట. నిజంగా నాకు ఇది చూస్తుంటే అసలు మా అప్పుడు ఇట్లాంటివి ఎందుకు పెట్టలేదు అనిపించింది. సో ఇంకా టైం అయితే 9 అవుతుంది. ఇంకా యాన్యువల్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. मस्त शेड्स नाही रा नीला अप्पा कमला हसन అవి డాన్స్ తీసావా? సో దట్స్ ఆల్ ఫర్ ద అవ్యూ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. మరి వీడియో నచ్చితే మీకు తెలుసు కదా, తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.